ఇంట్లో దోష నివారణ చేస్తామని ఎవరైనా చెప్తే అలాంటి మూఢనమ్మకాలను నమ్మి మోసపోవద్దని జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. నిన్న జనగామ పట్టణంలోని బాణాపురంలో ఇంట్లో దోష నివారణ పూజలు చేస్తామంటూ నమ్మించి 55 లక్షల రూపాయలు కాజేసిన ఒక హిజ్రాతో పాటు 4 నిందితులు అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. వారి వద్ద నుంచి 21.16 లక్షల రూపాయలు విలువ గల 30 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు, 10 లక్షల రూపాయలు విలువైన 2 ఫ్లాట్లు కొనుగోలు పేపర్లు, కారును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక 5 నిందితులు ఇలాంటి మోసాలు మరికొన్ని కూడా చేసి ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రజలు ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మి మోసపోకూడదని, ఇలాంటి వారు ఎవరైనా మీ వద్దకు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ కోరారు. నిన్న రాత్రి మళ్ళా ఉండి బ్రేక్ చేసి ఉండి డబ్బులు అనేది ఎత్తుకపోవడం జరిగింది. ఇది దాదాపు 3-4 సార్లుగా జరుగుతుంది. గతంలో సీసీ కెమెరాలు రికార్డ్ అయినాయి, కానీ అది కాలేదు. ఈసారి సీసీ కెమెరాలు మళ్ళీ తీసుకొచ్చి కొత్తది ఎత్తిద్దామని అనుకున్నాం. ఈ లోపలనే మళ్ళీ జరిగింది. దయచేసి పోలీసు ఉన్నతాధికారులు దీనిపైన స్పందించి నిందితులను దొరకబట్టేసి అమ్మవారికి అదేవిధంగా భక్తులకు దేవాలయం నందు